నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పితృదోషాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోని ఏ రాశుల వారికి పితృదోషాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఏ రాశి వారు ఈ పితృదోషాల విషయాల్లో కావచ్చు, లేకుంటే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కావచ్చు, ఇది ప్రభావితం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీరంతా కూడా? తప్పకుండా అమ్మా. పితృదోషము అనేటువంటిది అసలు ఎందుకు ఏర్పడుతుంది, మూలం ఏంటో తెలుసుకోవాలి. ఒకటి, పితృదేవతలకి సరైనటువంటి ధర్మాలు ఏవైతే మనకు ఉంటాయో అవి పాటించకపోవడం వల్ల తండ్రిని కానీ కొడుకును కానీ పూర్వజన్మల్లో వాళ్ళ వాల్యూస్ తెలియక వాళ్ళని నిందించడం, వాళ్ళని హిబ్బిన్న పెట్టడం వల్ల వస్తాయి పితృదోషాలు. పితృదోషం, మాతృదోషం, స్త్రీశాపము, గురుదోషము, దైవదోషము ఇట్లా కొన్ని ఉంటాయి. దేవతా శాపదోషము, సర్పదోషం అని కొన్ని ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో కాంబినేషన్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. పితృదోషం ఏర్పడింది ఇందాక నేను చెప్పినట్టుగా ఆ 3 కారణాల వల్ల. ఇక్కడ గోచారంలో ఈ సంవత్సరం పితృదోషాలు రావడం అనేది అది గోచారంలో ఉండే రాహువుని ప్రభావం బట్టి ఎవరికైనా పర్సనల్గా పితృదోషం ఉన్నప్పుడు ఈ సంవత్సరం మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రాశుల వారికి వర్తిస్తుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది, ఎలా చూడాలి? జాతక చక్రంలో చూసినట్లయితే రవి పాడైన, రవి దేనికి కారకుడు అంటే వంశ అభివృద్ధికి కారకుడు. తర్వాత వంశం బాగుంది, వంశ అభివృద్ధి ఉంటుంది అనడానికి రవి గురువులు కారకులు. అందులో ముఖ్యంగా సూర్యుడి యొక్క రాశి, సూర్యుడు పాడైన, భాగ్యస్థానం పాడైన, అందులో ముఖ్యంగా రాహుగ్రస్తంగా పాడైతే అది తీవ్రమైనటువంటి పితృదోషంగా చెప్తారు. అయితే దానికి మళ్ళీ ఏదో చాట్లో చూసి రవి పాడవంగానే పితృదోషం అని అనకూడదు. లగ్నబలం ఎలా ఉంది, మహాదశలు ఎలా ఉన్నాయి, పితృదోషం చిన్నప్పుడే అయిపోయిందా, ఎప్పుడో ఒక 80 ఏళ్ళకు వస్తుందా, ఓ 100 ఏళ్ళకు వస్తుందా చూసుకోవాలి. మనిషి బతికేదో ఉదాహరణకి 80 ఏళ్ళకే ఆయుష్ అయిపోయింది, 100 ఏళ్ళకి వస్తే ఏం చేసుకుంటాం? కాబట్టి అసలు ఏ సంవత్సరం అంటే ఏ ఇయర్స్లో ఎక్కువగా ఉంది వీళ్ళకి తీవ్రత, జీవితాంతం ఉన్నప్పటికీ తీవ్రత కాలం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడుంది? ఉన్న పితృదోషం అసలు పనిచేస్తుందా లేదా? ఎందుకంటే లగ్నం బలంగా ఉందనుకోండి, పితృదోషం పనిచేయదు. ఇప్పుడు ఎండాకాలం అమ్మా, ఇది ఇక్కడ నుంచి పంజగుట్ట వెళ్ళాలి, బాగా ఎండ, మిట్ట మధ్యాహ్నం. వాహనం 2 వీలర్ మీద వెళ్ళేవాడికి ఎండ, కానీ కారులో వెళ్ళేవాడికి ఏమెండ అంటే ఏంటి? కారు అనేటువంటి ఒక యోగం ఇతన్ని కవర్ చేసింది. అలాగే ఈయన జాతకంలో కూడా లగ్నం బలంగా ఉంది, మహాదశ బాగుంది, పితృదోషం అక్కడ పెద్దగా పని చేయదు. ఎందుకంటే వేరే పుణ్యం కాపాడుతుంది. అది మనం ఆ క్యాలిక్యులేషన్ చూడాలి. ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా చూసేసి నీకు పితృదోషం ఉందనగానే పాపం ఆ వ్యక్తి భయపడిపోయి బెబ్బేలెత్తిపోయి ధైర్యాన్ని కోల్పోయేలాగా ఉండకూడదు. జ్యోతిషాస్త్రం అంటే ఏంటంటే ధైర్యం ఇచ్చేలా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉండాలి. నువ్వు ఇచ్చేయగలవు, నీకేంటి ఆ గ్రహం చక్కగా అనుకూలిస్తుందని ఎలాగ ఉండాలి. కానీ నీకెందుకు పనికిరాదు, నువ్వు దేనికే పనికిరావు అంటే పాపం ఎంతో సాధించాలనుకునే వ్యక్తి కూడా డౌన్ అయిపోతుంది కదా. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే జాతచక్రంలో దోషం ఉన్నటువంటి వారికి గోచార గ్రహాలు ఏవైనా అక్కడికి వచ్చినప్పుడు ఆ దోషం ఇంకొంచెం ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అప్పుడు పరిహారం ఏం చేసుకోవాలి, అది ఏ రాశికి ఎక్కువగా చూపిస్తుంది చెప్తా. ఇప్పుడు మీకు రాహు ప్రజెంట్ మీనంలో ఉన్నాడు. ప్రజెంట్ మీనంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరంన్నర నుంచి వృశ్చికం వారికి, కర్కాటకం వారికి పితృదోషం ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక లగ్నంలోని కర్కాటక లగ్నంలో పుట్టి వాళ్ళకి పితృదోషం నిజంగానే ఉంటే ఈ సంవత్సరంన్నర కొంత దాని మీద ప్రభావం చూపించింది. నెక్స్ట్ మీనలగ్నము, తులాలగ్నం లేదా మీనరాశి తులాలగ్నం వారికి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది వాళ్ళకి నిజంగా ఉంటే వాళ్ళకి భాగ్య పంచమ స్థానంలో రాహు రావడం వల్ల. అందుకని వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. కొన్నిసార్లు చూడండి, మనం నిత్యము చేసేటువంటి స్పిరిచువల్ యాక్టివిటీస్తో దూరం వెళ్ళిపోతాం. అలా చేయకూడదు. పితృదేవతలకి అంటే మన పూర్వీకులు ఉంటారు కదా, తాత ముత్తాత తండ్రి గతించిన వాళ్ళకి ఆబ్దికాలు చక్కగా పెట్టగలగాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఏమండి మాకు అవేమీ తెలియవు, మా ఎప్పుడో ఇదయ్యారు, మాకు డేట్స్ ఏం నోట్ చేయలేదు అంటూ ఉంటారు. అలాంటి వారికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది, శాస్త్రంలో చెప్పారు. పితృతర్పణాలు అంటారమ్మా. ఇలా వదులుతారు, నువ్వులు తీసుకుని ఇలా వదులుతారు. నిత్య తర్పణాలు
యూట్యూబ్లో కొడితే మీకు బోల్డ్ అని వీడియోలు నిత్య తరపున వదలడం, పితృదేవతలకు అందుతుంది చక్కగా అది. అవి కూడా నాకు తెలియవండి అని అనుకునే వారికి ఇప్పుడు ఎండాకాలం చలివేంద్రాలు పెడుతుంటారు. మీకు తోచిన సహాయం చలివేంద్రం దగ్గర చేయండి. ఎవరైనా నీరు తాగుతారుగా, దాంతో ఉంటుంది, మనకు శాస్త్రంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది. ఇది నేను నా సొంత కవిత్వం కాదు, గరుడ పురాణంలో ఉంది. పక్షులు నీళ్ళు పెట్టండి పితృదోషాలు పోతాయి. పక్షులు అలమటిస్తుంటాయమ్మ, వాడికి ఎక్కడ నీళ్ళు తాగాలో అర్థం కాదు. నీరు పెట్టండి రోజు పక్షులకి, అవి నీళ్ళు తాగుతుంటాయిగా, పితృదోషాలు పోతాయి. అంటే న్యాచురల్గా అయితే పితృదోషం ఉన్నటువంటి వారు గయా వెళ్ళడము, కాశీ వెళ్ళడము, అక్కడ పితృదేవతలకు చేయడము, ఇవన్నీ పెద్ద పెద్ద పరిహారాలు కాదనట్లే. కానీ అందరికీ అది సాధ్యపడదుగా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళండి అంటే ఇప్పుడు వెళ్ళలేరు మీరు ఉదాహరణకి. అప్పుడు ఏం చేయాలి, కనీసం మీ ఇంటి మీద ఏదో ఒక చక్కగా ఒక బౌల్ బిట్టన్లో వాటర్ పోస్తే పక్షులు దాహం కోసం తిరుగుతుంది. పక్షి ఒక ప్రాణి దాహం తీర్చుకుందంటే అది పితృదేవతలకు అందుతుంది. రోడ్డు మీద వెళ్ళేవాడికి బాగా దాహం, చలివేంద్రం దగ్గర అక్కడ మజ్జికొని ఇల్లు ఇస్తున్నారు తాగాడు, ఇప్పుడు ప్రశాంత్ అమ్మయ్య అనుకుంటే పితృదేవత. ఎందుకంటే మనము చూడడానికి ఒక మనిషిగా ఉన్నాం సింగిల్గా, కానీ బ్రహ్మాండము ఈ పిండాండము ఒకటే అని చెప్తుంది శాస్త్రం. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ మనమే విశ్వంలో ఉన్నాం. ప్రతి ఒక్కరితో మనకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. మనము గనక అమ్మయ్య బాగుంది అనుకుంటే అది ఎవరైతే ఆ పుణ్యకార్యం చేశాడో వాళ్ళ పితరులకి సంబంధం ఉంటుంది. గరుపురాణం చదవడం, వినడం పితృదోషాలు పోతాయి. అలాగే స్వయం పాకం ఇవ్వడం అమావాస్యల నాడు పితృదోషాలు పోతాయి. ఓకే, మనకి శాస్త్రంలో చెప్పబడింది, అనాథ శవానికి గనక మీరు పాపం రోడ్డు మీద అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, బస్ స్టాండ్ దగ్గర ఎవడో బిచ్చగడ చచ్చిపోతాడు. అలాంటి అనాథ శవానికి గనక మీరు ఎవరైనా సరే దానికి తగ్గ ఇవి చేయించగలిగితే, మున్సిపాలిటీ వాళ్ళు పిలిచో తీసుకెళ్ళేదో దహన సంస్కారాలు చేయించగలిగితే, 4 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందని చెప్తుంది గరుడ పురాణం. నేను ఏం చెప్తున్న విషయం కదా, గరుడ పురాణం ఉంది, చదువుకోండి కావాలంటే మీరు. ఓకే, అలాగే పితృ సంబంధించిన కర్మలు కొన్ని ఉంటుంటాయి కదా ఇవన్నీ. ఇప్పుడు మీకు ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, ఎవరో పాతకాలం ఫ్రెండ్, ఏదో సడన్గా అనుకోకుండా ఏదో ఇదైంది, వాళ్ళు కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ మీ రిలేషన్ అవ్వాలని రూల్ లేదు. వాళ్ళ గురించి స్వయం పాకం మీరు ఇవ్వచ్చు, అది కూడా మంచిదే అని చెప్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు పితృదోషాన్ని మాత్రం రవి రాశి 9వ స్థానము, 5వ స్థానము, పంచమాధిపతి లేదా 9వ అధిపతి పాడైతే పితృదోషాలు ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే జనరేషన్స్ దెబ్బతినడం, తండ్రి కొడుకులకి పడకపోవడం, ఇది కొన్ని యోగాలు ఉంటాయి. అలాగే తండ్రికి కొడుక్కి గొడవలు ఉండే యోగం ఉంటుంది, లేదా తల్లికి కొడుక్కి గొడవలు ఉండే యోగం ఉంటుంది. అది జాతచక్రంలో ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక జాతకం చూసా ఉదాహరణకి. అదేంటంటే చాలా రేర్ కదమ్మా తల్లితో పడకపోవడం అనేది. అసలు మనం అనుకోం అసలు, ఇదేమిటి తల్లితో పడకపోవడం ఏంటి, అది ఎలా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ వినిపిస్తాను చిన్న 1 సెకండ్. ఈ పర్టికులర్ జాతకంలో ఏంటంటే తల్లితో గొడవ, తల్లితో పడకపోవడం, తల్లి ఒక రకంగా ప్రవర్తించడం ఈవిడి పట్ల. ఏమిటి రామమ్మ నాకు ఇట్లా ఉంది అంటే, నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అని ఈవిడే అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల ఈ జాతకం. అవునవునవును కరెక్ట్ అండి, తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఎట్లా జరుగుతుంది అసలు, తల్లితో ఎవరికైనా ఉంటుందా? రేర్ కోర్టులో ఒకరికి జరుగుతుంది. ఎందుకు జరిగింది ఇలాగా? మనమేమనుకుంటాం, అరే తల్లి లాంటి తల్లి పుట్టింది ఏంటి వీడికి, ఎవరినైనా కూతురుని ఇలా చేస్తుందా అని. కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళు పూర్వజన్మల్లో తల్లిని ఇబ్బంది పెట్టారు, అందుకని తల్లి ద్వారానే వస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు సరిగ్గా రావు, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఏమిటండి అసలు దేశం పాడైపోయింది, అసలు సరిగ్గా చదివిన వాడికి ఉద్యోగం లేదైతే అంటుంటారు. వీళ్ళు పూర్వజన్మల్లో మంచి బాస్ దొరికి ఉద్యోగం ఇచ్చినా, చక్కగా శాలరీ ఇచ్చినా వీళ్ళు సరిగ్గా జాబ్ చేయలేరు. మంచి తండ్రి ఉన్నాడు, చక్కగా చూసుకున్నాడు, అయినా తండ్రిని తన మీద ఆస్తి లాక్కొని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం కలియుగం. అప్పుడేమవుద్ది, పితృదోషం ఏర్పడుతుంది. అట్లా మనం చేసిన కర్మే ఈ రూపంలో వస్తూ ఉంటుంది. అంటే పితృదోషాలు అనేవి మనిషి పుట్టి పెరిగేటప్పుడు కాదు, మనిషి పుట్టుకతోనే పితృదోషాలు అనేవి వస్తాయి అంటారు. ఓకే, పూర్వజన్మ కర్మ నుంచే ఏ దోషమైనా వస్తుంది, పితృదోషం అనే కాదు. ఇప్పుడు జీవిత భాగస్వామి సరిగ్గా లేదు, ఎప్పుడు గొడవలు అవుతున్నాయి. పూర్వజన్మల్లో ఆ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టాడు ఆ జీవుడు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈ పితృదోషాలు కావచ్చు, లేకుంటే ప్రతి ఒక్కరిలోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనుమానాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి మనం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చేయడం అంటే కష్టం. కాబట్టి ఉన్న నిత్యావసర జీవితాల్లో మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ఎలాంటి వీటికి రెమెడీస్ అనేవి చేయొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.